నిజానికి ఈ డిబేట్ మనలో పార్టిసిపేట్ చేయడానికి మనతో పాటు టీపీసీసీ నుంచి లింగం యాదవ్ గారు, అలాగే బీఆర్ఎస్ నుంచి రజితారెడ్డి గారు, పొలిటికల్ అనలిస్ట్ ముఖేష్ గారు స్టూడియోలో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. లింగం యాదవ్ గారు, ఏంటి అసలు నిన్నటి నుంచి జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏంటి? కేటీఆర్ గారిని రిమాండ్ రిపోర్ట్లో ఆ పేరు ప్రస్తావించడం ఏంటి? పట్నం నరేంద్ర గారు రెడ్డి గారు రిలీజ్ చేసిన కౌంటర్ లెటర్, నేను అసలు ప్రస్తావించని అంశాలని పోలీసులు వాళ్ళే రాసుకొని నా చేత సంతకం పెట్టించుకున్నారని ఆయన కౌంటర్ లెటర్ ఒకటి కూడా రిలీజ్ అయింది ఇవాళ సాయంత్రం. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు మైక్ ప్రేక్షకులకు అదేవిధంగా కోపానిస్టులందరికీ నమస్కారం. ఎస్, డెఫినెట్గా అండి. అయితే మొన్న జరిగినటువంటి లగచెర్ల జరిగినటువంటి ఇన్సిడెంట్ కనుక ఒకసారి మనం అర్థం చేసుకుంటే దీని వెనుక ఏ రాజకీయ కుట్ర ఉంది, ఎవరున్నారు అనేది మనం ఒకసారి దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంటు అంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అభివృద్ధి కేంద్రీకరణ ఒక దగ్గరే ఒకే ప్రాంతానికి పరిమితమైతే ప్రాంతీయ అసమానతలు భవిష్యత్తులో ఏర్పడే ప్రమాదం ఉంది. ఇవాళ మనం చూసాం గతంలో తెలంగాణ ఉద్యమం అప్పుడు మనం ఏదైతే మాట్లాడామో ఇవాళ కూడా మళ్ళా వితిన్ ద తెలంగాణలో కూడా ఈ ప్రాంతీయ అసమానతలు ఉండొద్దని తెలంగాణ మొత్తాన్ని కూడా ఒక క్లస్టర్గా విభజించి అన్ని ప్రాంతాలని సమానంగా డెవలప్ చేయాలనే ఒక సదుద్దేశంతో గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెనకబడినటువంటి ప్రాంతమైనటువంటి వికారాబాద్ జిల్లాలో ప్రత్యేకించి లగచెర అనే విలేజ్లో అక్కడ ఒక గ్రీన్ ఫీల్డ్ ఫార్మా విలేజెస్ని ఏర్పాటు చేయాలని ఇవాళ ప్రభుత్వం ఆలోచించింది. దానికి అనుగుణంగానే మొన్న కలెక్టర్ గారు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించడం జరిగింది. అయితే ఎస్, ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా నిరసన తెలియజేసుకునే అవకాశం ఉంది, హక్కు కూడా ఉంది. అది మా ప్రభుత్వం డెఫినెట్ కూడా గౌరవిస్తుంది. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా మీరు చూశారు, ఏనాడు కూడా కనీసం నిరసన తెలియజేసే అవకాశం గత ప్రభుత్వంలో ఇవ్వలే. ఇవాళ మనం చూసాం గతంలో మల్లన్న సాగర్లో ఏ విధంగా జరిగింది. ఈ ఇండ్లకి వెళ్ళి తలుపులు దర్వాజాలు బలగొట్టి బయటికి తీసుకొచ్చినటువంటి చరిత్ర గత పాలకులలో చూసినాం. కనీసం ధర్నా చౌక్ని ఎత్తేసినటువంటి చరిత్ర గత పాలకులది, కేసీఆర్లో జరిగింది. ఇవాళ నేనేమంటున్నా, రైతులకు బేడీలు వేసినటువంటి చరిత్ర వాళ్ళది. వాళ్ళు ఏ విధంగా చేసిరు అనేది ఇవాళ చరిత్ర తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ ఇంకా మర్చిపోలేదు. ఇవాళ నేనేమంటున్నా అంటే అక్కడ ఎవరైతే నాయకుడు ఇవాళ అక్కడ ఉన్నటువంటి సురేష్ అనే నాయకుడు, ఆయన అక్కడ భూమి ఉన్నటువంటి వ్యక్తి కాదు. అతనితో పాటు ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ ఎవ్వరికి కూడా అక్కడ భూమి లేదు. అంటే వీళ్ళు కావాలని ఒక ప్లాన్ ప్రకారం ఇవాళ తెలంగాణని ప్రజాప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ఒక అబాసు పాలు చేయాలి ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వాన్ని అనే ఒక దురుద్దేశంతో దీని ఎన్నుకున్నటువంటి కేటీఆర్ ఈ దాన్నంతా కూడా ముందుండి నడిపించాడు. పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో ఏదుందో అదే మీరు చెప్తున్నారు. అది చెప్పండి, నేను అదే చెప్తున్నా. ఇదే సురేష్ అనే బీఆర్ఎస్ నాయకుడు ఇవాళ అక్కడ పట్నం నరేందర్ రెడ్డి గతంలో అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ఒక వ్యక్తితోటి 42 సార్లు ఏ విధంగా మాట్లాడతారండి? అంటే ఇవాళ మనం అందరం కూడా ఉన్నాం. ఒక వ్యక్తి ఎన్నిసార్లు మాట్లాడతారు? ఒక సహజంగా ఒక వ్యక్తితోటి ఎంత ఇంపార్టెంట్ అయినా కూడా 42 సార్లు మాట్లాడతారా? అంటే ఇవి చూడండి, ఇది కూడా మీరు ఒకసారి జూమ్ చేసి కూడా చూపెట్టండి. ఈ సురేష్ అనే వ్యక్తి కేటీఆర్ కు మనిషి, సురేష్ అనే వ్యక్తి బరాబర్ బీఆర్ఎస్ మనిషి అని కేటీఆర్ గారే ఒప్పుకున్నారు. ఎస్, అక్కడికే వస్తున్నా. ఇవాళ అక్కడ రెడ్ హ్యాండెడ్ గా కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్, అక్కడ ఉన్నటువంటి స్థానిక గతంలో ఎక్స్ఎమ్మెల్యే ఉన్నటువంటి నరేందర్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంది. వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ఒక దురుద్దేశంతో ఆ కార్యక్రమం మొత్తాన్ని ప్రజాభిప్రాయ సేకరణని ఒక హింసాత్మక ఘటనగా మార్చాలని చూసిర్రు. దీంట్లో కొంతమంది అక్కడ ఉన్నటువంటి విలేజ్లు రైతులో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరికి కూడా ఇందులో సంబంధం లేదు. మీరు ఒకటి కూడా అర్థం చేసుకోవాలి, 90% రైతులు ఈ యొక్క కంపెనీకి సపోర్ట్గా ఉన్నారు. ఎందుకంటే వెనకబడినటువంటి ప్రాంతాలలో అక్కడ ఇండస్ట్రీ డెవలప్మెంట్ అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులకే ఉద్యోగాలు వస్తాయి. ఇవాళ మేము ఏమంటున్నాం అంటే ఎస్, ఎవరైతే భూమి కోల్పోయే రైతులురో డెఫినెట్ కూడా వాళ్ళని ఆదుకుంటాం. మా ప్రభుత్వానికి ఆ కన్సర్న్ ఉంది, వాళ్ళకి ఫేర్ కాంపెన్సేషన్ ఇస్తామని ఇవాళ ప్రభుత్వం. అయినా మల్లన్న సాగర్ లో కూడా జరిగినది ఇదే కదా. అక్కడ ఉన్న రైతులు తిరగబెడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడున్న అపోజిషన్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ వెళ్ళి వాళ్ళకి మద్దతుగా అండగా నిలవలేదా? నేను అది చెప్తానండి, ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ఎవరైనా నిరసన తెలియజేసుకోవచ్చు. అది ప్రభుత్వం. మరి ఆ రోజు అర్ధరాత్రి రైతులకి లాఠీ చార్జ్ చేసినప్పుడు మరి ఈ రోజు కూడా అర్ధరాత్రి లాఠీ చార్జ్ చేశారని ఆ మహిళలు చెప్తున్నారు. అదే చెప్తున్నాండి, అక్కడ ఉన్నటువంటి నిజమైన రైతులు ఎవరు కూడా దీన్ని ఆపోజ్ చేయట్లేదు. 90% పైగా రైతులు అక్కడ ఉన్నటువంటి
భూమి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అయితే ఇవాళ 10 ఏళ్లుగా అధికారాన్ని అనుభవించినటువంటి కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వం పోయిన తర్వాత వాళ్ళు ఒక మానసికమైనటువంటి రోగంతో బాధపడుతున్నారు. దాంట్లో అధికారం మాదే శాశ్వతం అనుకున్నటువంటి కేటీఆర్ ఇవాళ అధికారం లేకపోయేసరికి ఈ ప్రభుత్వం మీద ఇవాళ మీరు చూడండి 10 నెలలుగా ప్రభుత్వం ఏర్పడే మొదటి నుంచి ఈ ప్రభుత్వం మీద కుట్రలు స్టార్ట్ చేశారు. ఇవాళ మీరు చూడు, గతంలో వాళ్ళే చెప్పారు ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, దీన్ని దించేస్తాం, దీన్ని పేల్చేస్తామని చెప్పింది వాళ్ళే. అదేవిధంగా ఇదే మొన్న మీద ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు బీఆర్ఎస్ నాయకులు అక్కడ పోయింది. అంటే కేటీఆర్ పోలే, కేసీఆర్ పోలే, హరీష్ రావు పోలే. విత్ ఇన్ ద బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కలహాలను కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మీద వాళ్ళు రుద్దేయడం జరిగింది. అంటే మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు, బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేకించి కేటీఆర్కు ఇవాళ అతను చేసినటువంటి అవినీతి అక్రమాలు ఇవాళ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇవాళ ఇదే కాదండి, ఇవాళ దీంట్లో సపోర్ట్ చేసి దీంట్లో వెనుకుండడమే కాదు, ఇవాళ ఈ ఫార్ములా రేసులో దాదాపు 55 కోట్ల రూపాయలు ఫార్ములా ఈ రేస్ ఓవరాల్ గా కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తాము అని సోషల్ మీడియాలో, పర్టికులర్ గా కాంగ్రెస్ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతూ ఉంది. అది ఏ కేసు అయినా కావచ్చు. మీరు కొన్నాళ్ళ పాటు ఫార్ములా ఈ కేసు అన్నారు, కొన్నాళ్ళ పాటు డ్రగ్ కేసులు అన్నారు, కొన్నాళ్ళ పాటు ఫోన్ ట్యాపింగ్ అన్నారు. మీరు చివరికి ఈ కేసులో ఒక తిరుగుబాటు జరుగుతున్న కేసులో ఆయన అరెస్ట్ చేస్తే మీరే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు అవుతుందేమో. ఇవాళ ఇక్కడ తిరుగుబాటు అండి. అసలు బీఆర్ఎస్ అనే పార్టీ ఇవాళ తెలంగాణలో ప్రజలు మర్చిపోయారు, వాళ్ళ అస్తిత్వమే లేదు. ఇవాళ వాళ్ళు టీఆర్ఎస్కి ఎప్పుడైతే బీఆర్ఎస్గా మారిరో వాళ్ళు తెలంగాణకు ఉన్నటువంటి బేగు సంబంధాన్ని కోల్పోయారు. వాళ్ళు మాట్లాడడానికి ఇవ్వాలి. నేను ఏమంటున్నా అంటే 10 ఏళ్లుగా వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఇవాళ ఒక్కొక్కటిగా ఎంక్వైరీ చివరి దశకు వచ్చినాయి. ప్రత్యేకించి ఈ ఫార్ములా ఈ రేసులో 55 కోట్ల రూపాయలు అది విదేశీ సంస్థకు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఆనాడు ఉన్నటువంటి మంత్రి కేటీఆర్ గారు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఆనాడు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారే చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇవి అన్నీ కూడా కేటీఆర్కి అర్థమైంది, కేటీఆర్ తప్పు చేసిండు, జైలుకు పోవడం ఖాయం. దీని నుంచి దృష్టి మళ్లించడం కోసం ఇవాళ కొత్త డ్రామాలకు తెరలేపిండు. నిజంగా చెప్పండి, ఈ కేసులో కానీ కేటీఆర్ గారు అరెస్ట్ అయితే మహా అయితే మీరు ఇది అవినీతి కేసు కాదు, ఇదేమి క్రిమినల్ కేసు కాదు, ఇది మీరు ఒక ప్రోత్సాహకరమైన, అంటే ఆయన ఏవన్ కాదు, ఆయన ఫోన్లో ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఆ డైరెక్షన్ కూడా క్లారిటీగా లేదు. ఎంత ఖర్చు అయినా పర్లేదు, మీరు ముందుకెళ్ళండి అని మాత్రమే ఉంది. ఇదేదో చంద్రబాబు నాయుడు గారు గో హెడ్ బ్రదర్ అన్నట్టే ఉంది తప్ప అంతకు మించి ఏం లేదు. ఈ కేసులో నిజంగా మీరు అరెస్ట్ చేయదలుచుకున్నా, అరెస్ట్ చేసినా ఇది అరెస్ట్ కాకముందే బెయిల్ వచ్చే పరిస్థితులు ఇక్కడ కనపడుతున్నాయి. మీరే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయితేదేమో. అదే అండి, ఇక్కడ సెల్ఫ్ గోల్ అనేది లేదు. ఇవాళ అతను చేసినటువంటి అవినీతి అక్రమాల వల్ల ఇవాళ జైలుకు పోవేయడం ఖాయం. ఇవాళ నేను ఇది ఒకటే కాదు, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ లో కూడా తొందరలో డెఫినెట్ కూడా వస్తున్నాయి. ఇవాళ కాళేశ్వరంలో అవినీతి బయటపడుతుంది తొందరలోనే. విద్యుత్ కొనుగోలు, చేపల స్కాము, గొర్రెల స్కాము, ఇవాళ ఒక్కొక్కటిగా వాళ్ళు ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నేను ఏమంటున్నానంటే ఇవాళ ఇది కేటీఆర్ కి అర్థమయ్యి తను కొత్త డ్రామాకు తెరలేపిండు. ఎట్లయినా నన్ను అరెస్ట్ చేస్తారు, సో అరెస్ట్ చేయడానికి అందుకే ఇవాళ మీరు చూడండి ఆయన మాటలు చూస్తే, నేను జైలుకు పోతా అంటే ఇవాళ నువ్వు తప్పే చేయకపోతే నీకు భయం ఎందుకండి? నువ్వు జైలుకు పోయడం ఖాయం. ఎందుకు? నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాల వల్ల. ఇవాళ అందుకే కదా ఢిల్లీకి వెళ్ళి బీజేపీ నాయకుల కాళ్ళ దగ్గర మోకరిల్లు వచ్చి ఇవాళ అరెస్ట్ నుంచి ఇంకా డీలే కోరుకుంటుంది. ఇవాళ అందరికీ తెలుసు ఇవాళ ఢిల్లీకి ఎందుకు వెళ్ళిండు, ఎవరిని కలిసిండు. గతంలో ఇదే కవితకు బెయిల్ వచ్చే ముందు కూడా ఇదే కేటీఆర్, హరీష్ రావు వారం రోజులు ఢిల్లీలో ఉర్రు. ఇవాళ మొన్న అరెస్ట్ జరుగుతుంది అనగానే మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి ఏం చేసిండు ఇవాళ అందరికీ తెలుసు. డెఫినెట్ కూడా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా, అది కేటీఆర్ ఇంకెవరైనా, డెఫినెట్ కూడా చట్ట ప్రకారం న్యాయ ప్రకారం శిక్షిస్తాం. ఇవాళ ఇది ప్రజాప్రభుత్వం అండి.